ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశాల గురించి మీకు అందరికీ తెలుసు. కిరీటాల గురించి చాలా అద్భుతంగా మరి దేవుడు మనకి వివరిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ఒక స్త్రీ ఉన్న కిరీటాన్ని కోల్పోయింది, ఒక స్త్రీ లేని కిరీటాన్ని పొందుకున్నది. ఇంతకీ అసలు ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు? ఎందుకని ఒక స్త్రీ ఉన్న కిరీటాన్ని కోల్పోయింది, మరి ఎందుకని ఒక స్త్రీ లేని కిరీటాన్ని పొందుకోగలిగింది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ ఈ సిచ్యువేషను ఎందుకని జరిగింది, ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, మనం ఆల్రెడీ ఈరోజు ధ్యానించుకోబోయేటువంటి కిరీటాలు ఏంటంటే రాజకిరీటము, రాజ్య కిరీటము. గమనించాలి ప్రియులారా, రాజకిరీటము, రాజ్య కిరీటము, ఈ రెండిట్లకి చాలా మరి అద్భుతమైనటువంటి ఇక్కడ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి వారు కూడా చాలా శ్రద్ధగా వింటే చాలా అమూల్యమైనటువంటి విషయాలని మీరు పొందుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. చూడండి, రాజకిరీటము, రాజ్య కిరీటము. మనం ఒకసారి ఎస్తేరు గ్రంథంలోనే 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చినటువంటి జనమునకును అధిపతులకును రాణి అనే వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకొనినటువంటి ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. చూడండి, ఆల్రెడీ రాజకిరీటం ధరించుకునేటువంటి స్త్రీ ఎవరంట? వస్తీ. ఈ వస్తీ గారిని మరి భార్యాభర్తల మధ్య చక్కగా ప్రేమ అభిమానం ఉండాలి, ఒకరి పట్ల ఒకరు గౌరవం ఉండాలి. భర్త మాటకు విలువ ఇవ్వలేదు ఈమె. భర్త గారు పిలిచారు కాబట్టి వెళ్ళాలి కదా, రాణిగారు రాజుగారు పిలిచారని చెప్పి ఈమె ఏం చేసిందంటే, నా అందాన్ని నేను అక్కడ ఎందుకు ప్రదర్శించాలి, నేను రాను అని చెప్పి ఏం చేసిందంటే కొంచెం గర్వించింది, కోపగించింది, భర్త మాటను ఖాతరు చేయలేదు. మరి భర్తకు విలువనిచ్చినటువంటిదిగా కనిపించట్లేదు మనకి ఇక్కడ, స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆమె. భర్త మాటను పట్టించుకోలేదు. గమనించాలి, ఏం చేసిందంటే ఆమె రాణిగారు రాజుగారు ఏం చేశారు, తన యొక్క భార్య ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో వాళ్ళందరికీ చూపించాలని చెప్పి, ఈవెన్ ఈ రోజుల్లో కూడా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళని అందరినీ కూడా చూడండి స్టేజ్ మీద కూర్చోబెడుతుంటుంటారు, అందరి చేత ఆశీర్వదించమని కోరుతూ ఉంటుంటారు. ఖచ్చితంగా మరి ఏదైనా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ కూడా వాళ్ళని విందుకు పిలుస్తూ ఉంటుంటారు చక్కగా. అలాగే ఈయన కూడా రాజుగారు ఏం చేశారంటే, తన భార్యను ఈమె నా భార్య అని చూపించాలని చెప్పి మంచి ఉద్దేశంతో రాజకిరీటం ధరించుకున్నటువంటి ఆ స్త్రీ, రాజకిరీటం ఎలాగొచ్చింది, రాజుగారు భార్య కాబట్టి రాజకిరీటం వచ్చింది. అంతటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను పిలిచాడనమాట. పిలిస్తే ఆమె ఏం చేసిందంటండి, పిల్లలు గమనించండి. 11వ వచనం మనం చూసినట్లయితే, ఈ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు మోహం మాను వాళ్ళకి ఏం చేసిందంటే, రాణి అనేటువంటి వస్తీ 12వ వచనం, నపుంసకుల చేత ఇయ్యబడినటువంటి రాజ్యాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలి కోపగించి అతని కోపం రాగలుగుతాను. మీకు ఈ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి గతంలో కూడా నేను దీన్ని చెప్పాను కాబట్టి సింపుల్గా నేను ముగిస్తూ ఉన్నాను. ఏంటంటే, ఒప్పుకోలేదంటండి, ఇష్టపడలేదంటండి, వెళ్ళడానికి ఆమె రాలేదంటండి. గమనిస్తున్నారు పిల్లరా, ఒప్పకపోగా రాజుగారికి మిగిలిన కోపం వచ్చింది, కోపం రగులుకున్నదంటండి. ఇక్కడ
ఈ స్త్రీ ఏం చేస్తుందంటే దేవుడు పిలిచినటువంటి పిలుపుకి, అనగా భర్త పిలిచినటువంటి పిలుపుకి లోబడినటువంటిదిగా కనిపించట్లేదు, ఒప్పుకున్నటువంటిదిగా కనిపించట్లేదు, మరి వ్యతిరేకించినటువంటిదిగా, రాజు యొక్క మాటను అవమానించినటువంటిదిగా, రాజు యొక్క తీర్మానాన్ని మరి ఆమె కొట్టి పారవేసినటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఏముంది, భర్త రమ్మన్నాడు, వెళ్ళుంటే ఒక మాట, జస్ట్ వెళ్ళుంటే తన యొక్క రాణి స్థానాన్ని కోల్పోయేటువంటిది కాదు. ఆ సిచ్యువేషన్ జరిగింది. ఆమె రాలేదు, ఆమె రాజాజ్ఞను ధిక్కరించింది. దాంతో కోపం వచ్చి రాజుగారు ఏం చేశారంటే 2వ అధ్యాయం 17వ వచనానికి వచ్చేద్దారు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం వచ్చేసరికి చాలా అమూల్యమైనటువంటి విషయం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఏమని ఉన్నదంటే అక్కడ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యమును పొందెను. దేవునికి స్తోత్రం. స్త్రీల అందరికంటే ఎస్తేరు రాణిని మరి రాజుగారు ప్రేమించినట్టు చూస్తున్నాం. కన్యకలందరికంటే ఆమె దయాదాక్షిణ్యములు పొందినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. గమనించాలి, యాక్చువల్గా ఈ రాజ్య కిరీటం, ఆల్రెడీ రాజ్య కిరీటం కలిగి ఉన్నటువంటి వస్తీ గారు ఈ రాజ్య కిరీటాన్ని పొందుకోవాలి. ప్రియులు గమనించాలి, ఆమెకున్నటువంటి కిరీటం రాజ్య కిరీటం నుంచి ఈ రాజ్య కిరీటంలోనికి వెళ్ళవలసినటువంటి ఆమె ఏం చేసిందంటే రాజ్య కిరీటాన్ని కూడా కోల్పోయింది, రాజ్య కిరీటం కూడా పొందుకోలేకపోయింది సరికదా, ఉన్న రాజ్య కిరీటాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆమె రాణి కదా, ఆమె ఒక ఆర్డినరీ పర్సన్ అయిపోయింది. తనకున్న అధికారం కోల్పోయింది, తనకున్నటువంటి రాణి అనేటువంటి ఒక భార్య పోస్ట్ని కోల్పోయింది, ఒక రాణి స్థానాన్ని కోల్పోయింది, ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయింది కేవలం రాజుగారు మాట వినకపోవటం వల్ల, రాజుగారు చెప్పినటువంటి దాన్ని చేయకపోవటం వల్ల. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ 2 స్త్రీలు కనిపిస్తూ ఉన్నారు మనకి. నెంబర్ 1 వస్తీ గారు, ఆమెనేమీ చేయమనలేదు ఆయన, ఆమెనొచ్చి డ్యాన్స్ చేయమనలేదు, ఆమెనొచ్చి ఏదో ప్రదర్శించమని అడగలేదు. జస్ట్ నువ్వు వచ్చి నా పక్కన కూర్చో, నిన్ను నేను కనపరుస్తాను, నీకు ఘనతనిస్తాను, ఇంకా నీకు ఇంకా రాజ్య కిరీటాన్ని నేను ధరింపజేస్తాను, నీ స్థితిని నేను పెంచుతాను అని చెప్పినప్పుడు, నీవు చెప్పింది నాకేంటి, నేను ఎందుకు వస్తాను అటువంటి వాళ్ళ దగ్గర డ్యాన్స్ అక్కడ కనపరుచుకోవడానికి అని చెప్పి రాజుగారి యొక్క మాటను ధిక్కరించింది. రాజుగారి మాటను వ్యతిరేకించినటువంటి వస్తీ గారు ఏమైపోయారంటండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. ఇక్కడ ఎస్తేరు గారికి చూడండి, మళ్ళీ 17వ వచనం నేను మళ్ళీ చదువు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అసలు ఎవరిని ప్రేమించాలి రాజుగారు? వస్తీని ప్రేమించాలి, భార్య కాబట్టి. వస్తీని మరి కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందాలి. ఇక్కడ రాజుగారు చూపిస్తున్నటువంటి దయా దాక్షిణ్యాలను బట్టి ఆమె రాణి అయింది, రాజుగారు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఆమె రాణి అయింది. అటువంటి రాజుగారి దయాదాక్షిణ్యాలను పొందుకోవాల్సింది పోయి రాజుగారి యొక్క ఆగ్రహాన్ని పొందుకుంటున్నటువంటి స్త్రీగా వస్తీ గారు కనిపిస్తున్నారు. రాజుగారి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి స్త్రీగా వస్తీ గారు కనిపిస్తూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా, కిరీటం పొందుకోవాల్సినటువంటి ఆమె ఆగ్రహాన్ని అనుభవిస్తూ ఉంది. రాజుగారి చేతిలో నుంచి కిరీటాన్ని పొందుకోవాల్సినటువంటి ఆ స్త్రీ రాజుగారి నుంచి ఆగ్రహాన్ని పొందుకున్నది. చూసారా ప్రియులు, గమనించాలి. కిరీటాన్ని పొందుకోవాల్సిన ఆమె ఏం పొందుకుంటుందంటే శాపాన్ని పొందుకుంటూ ఉంది. ప్రమోషన్ పొందుకోవాల్సిన ఆమె ఉన్న పోస్ట్ని ఓడగొట్టుకుంటూ ఉంది. గమనించాలి నా ప్రియమైనటువంటి వారులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం కూడా ఈ వస్తీ వలె ఆత్మీయ జీవితంలో ఎదరెదరికి ఎదుగుతూ వెళ్ళాలి తప్ప దిగజారిపోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మన స్థితిని పెంచాలని ఇంకా హెచ్చించాలని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన విధంగా దేవుని మాటను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మన స్థితి పెరుగుతుంది. కానీ ఇక్కడ ఈ స్త్రీ చూసినట్లయితే వస్తీ గారు ఏం చేస్తున్నారంటండి, రాజుగారు మాట ఇదేంటి, ఆయన మాట ఇదేంటి, ఆయన రమ్మంటే నేను వెళ్ళాలా అని చెప్పి ఆ మాటని తూలనాడుతూ ఉంది, అగౌరవపరుస్తూ ఉంది. దాన్ని బట్టి ఏమైందంటే తనకున్న కిరీటం ఊడిపోయింది, ఉన్న పదవి ఊడిపోయింది, భార్య పోస్ట్ పోయింది, చక్కటి కిరీటం కోల్పోయింది, చక్కటి రాణిగా ఉండవలసినటువంటి అవకాశాన్ని కోల్పోయింది. ఏమైందంటే కోల్పోయి, గమనించాలి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎస్తేరు 2:17 చెప్తున్నాడు దేవుడు. ఆమె ఎస్తేరు గారు ఈ యొక్క రాజుగారి వాళ్ళని దయాదాక్షిణ్యం పొందెను. అతడు ఏం చేశాడంటే రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వస్తీకి బదులుగా రాణిగా నియమించను. వస్తీకి బదులుగా రాణిగా నియమించను. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
ఒక మాట గమనించండి. దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడ ఒక అవకాశాన్ని ఇచ్చాడే. దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పరిచర్యను దేవుడు మనకు అప్పచెప్పాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ దీన్ని మనం ధిక్కరించినట్లయితే ప్రార్థించే వరం దేవుడు మీకు ఇచ్చి ఉండొచ్చు, పాటలు పాడే వరం దేవుడు మీకు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ప్రభువును మహిమపరిచే వరం దేవుడు ఇచ్చి ఉండొచ్చు, దేవుడు వాక్య పరిచయం చేసే వరం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒకరిని ఆదరించేటువంటి వరం. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం కలిగినటువంటి ఏం కిరీటాలు అంటే రాజకిరీటం. ఆల్రెడీ మనకు కిరీటం దేవుడు ఇచ్చాడు. ఒక ప్రార్థనా కిరీటం, ఒక వాక్య పరిచర్య కిరీటం, ఒక పాట పాడే కిరీటం, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చి పిలిచినాడు, నా ప్రియమైనటువంటి బిడ్డ. ఇక్కడ రాజుగారు అంటే ఎవరో కాదు, దేవుడే, యేసయ్య. ఈ వస్తీ అంటే ఎవరో కాదు, నువ్వు నేను మనమంతా కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా వస్తీలే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వస్తీలుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చించాడు, చక్కగాను ఒక కిరీటాన్ని ధరింపజేశాడు. వింటున్నారా ప్రియులరా? ఆ కిరీటాన్ని కాపాడుకుంటున్నామా మనం? దేవుడు అప్పగించినటువంటి పనికి నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుడు పిలిచినప్పుడు మనం, ప్రభువా ఇక్కడ సమయంలో దేవుడు పిలుస్తుంటే, చిత్తము దేవా ఉన్నాడు నీ దాసుడు ఆలకించున్నాడు చెప్పు అంటున్నాడు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మనం చిత్తం ప్రభు అని చెప్పేటువంటి వారుగా ఉన్నామా? దేవుడు పిలిచినప్పుడు ఐఎమ్ రెడీ అని చెప్పి మనం అనగలుగుతున్నామా? ప్రియులు గమనించాలి. ఇక్కడ మేము చక్కటి అవకాశం ఇస్తూ ఉంటుంటాం, పాటలు పాడాలని చెప్పి, వాక్యం చెప్పాలని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తూ చక్కటి అవకాశాలు ఇస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకోగలుగుతున్నారా? ఈ రోజున ఈ వర్తమానం మనకి కళ్ళు తెరిపించేటువంటి వర్తమానంగా ఉన్నది. ఉన్న కిరీటం కోల్పోయింది ఒక స్త్రీ అయితే, ఎంతో లేనటువంటి స్థితిలో నుంచి, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నుంచి వచ్చి రాజుగారి యొక్క దయ ఎలా పొందుకున్నట్టండి? కన్యకలందరికంటే ఆమె రాజుగారి యొక్క దయాదాక్షిణ్యం పొందింది. దయాదాక్షిణ్యం పొందుకోవటం మాత్రమే కాదు, అందరికంటే, స్త్రీలందరికంటే ఆ ఎస్తేరుని ప్రేమించాడంట. కాబట్టి ఈ రోజున దేవుని సంఘంగా ఉన్నటువంటి మనలను, ఈ స్త్రీ దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది, రాజుగారు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఆ రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున ఎస్తేరు లాంటి నిన్ను నన్ను, దీనస్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను, ఏ టాలెంట్ లేనటువంటి నిన్ను నన్ను కూడా, ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి, ఏ విధమైనటువంటి గొప్పతనం లేనటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరికంటే ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరికంటే దేవుడు నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని దయా దాక్షిణ్యాలు నీవు నేను పొందుకున్నాం. కాబట్టి ఈ రోజున ఏ సమస్య లేకుండా, ఏ అనారోగ్య ఆర్థిక పరిస్థితులు వచ్చినా వాటి నుంచి విజయం పొందుకుంటూ ఆరోగ్యంతో ఆనందంతో సజీవంగా ఉన్నామంటే కేవలం ఏంటంటే కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం ఎలా పొందుకున్నదో నీవు నేను కూడా అదే విధంగా దయాదాక్షిణ్యాలు పొందుకుని ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను. వస్తీకి బదులుగా గమనించాలి. ఈ రోజున నేను పిలుస్తున్నాడు దేవుడు, నువ్వు రానంటే మరి అక్కడ దేవుడు ఆపేడు, కానీ ఇంకొకరిని పిలుస్తాడు దేవుడు, ఇంకొకరికి ఇస్తాడు ఆ కిరీటాన్ని. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి వస్తీ వలె మనం కూడా ప్రభా నేను సిద్ధమే, ప్రభా నేను చేస్తాను, ప్రభా నేను రెడీ అని అంటున్నామా? లేదంటే ఎస్తేరు లాంటి ఏ యోగ్యత లేనటువంటి, తల్లిదండ్రులు లేనటువంటి, మరి ఏ విధమైనటువంటి అనాథ అనమాట ఆవిడ, ఎవరు లేనటువంటి ఒక బానిసత్వ జీవితంలో జీవిస్తున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ పొజిషన్ చూడండి ఎలా మారిపోతుందో, స్థితి చూడండి ఎలా మారిపోతుందో. ఏం పొందుకుంటున్నట్టు? రాజ్య కిరీటం పొందుకుంటూ ఉంది, ప్రేమను పొందుకుంటూ ఉంది, దయాదాక్షిణ్యాలు పొందుకుంటూ ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు 2 కిరీటాలను ఎదుటి ఉంచుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన ఎదుట దేవుడు 2 కిరీటాలు ఉంచుతున్నాడు. ఏంటంటే రాజకిరీటం, రాజ్య కిరీటం. ఆల్రెడీ దేవుడు అందరినీ మనల్ని రాకుమార్తెలుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మరి మన రక్షణను కాపాడుకోగలుగుతున్నామా లేదా? ఈ ఇద్దరు స్త్రీలు ఎవరంటే, నెంబర్ 1 వస్తీ, నెంబర్ 2 ఎస్తేరు. వస్తీ వలె ఉన్నటువంటి కిరీటాన్ని మనం కోల్పోతున్నామా? ఎస్తేరు వలె లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కిరీటం, కిరీటానికంటే ముందు ఏం పొందుకోవాలంటే మనం
ప్రేమను పొందుకోవాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట దేవుని ప్రేమను పొందుకోవాలంటండి. అదే దేవుడు చెప్తాడు, ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనవలెను. దేవునికి స్తోత్రం. రిఫరెన్స్ గుర్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. ఇది ఎవరైనాను నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనును అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటండి, దేవుడు ఆజ్ఞలు గైకొంటాడు. ఏంటంటే ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నీ పొరుగువాన్ని ఇది ఆశించకము. ప్రజలు గమనించాలి. కాబట్టి నీ పొరుగువాన్ని క్షమించాలి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనమాట. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి దాంట్లో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నదంట. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని ఆజ్ఞలు గైకొంటాం. కాబట్టి ఇక్కడ రాణి చూడాలి, గమనించాలి. ఇక్కడ ఎస్తేరు గారు రాజుగారి ప్రేమను పొందుకుంటూ ఉందంట. అంటే ఈమె కూడా దేవుని ఆ రాజుగారిని ప్రేమించే ఉంటుంది కదా. అంటే ప్రేమించిందంటే రాజుగారి యొక్క ఆజ్ఞలని అనుసరించి ఉంటుంటుంది కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొంటాం. ఈ వస్తీ గారు ఏం చేస్తారంటే మొట్టమొదటి దేవుని ప్రేమను పొందుకుంటూ ఉన్నది. గమనించాలి ప్రియులారా. మొట్టమొదటిగా మనం ఏం పొందుకోవాలంటే దేవుని నుంచి ప్రేమను పొందుకోవాలి. ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటండి. శాశ్వత కాలం ఉండేటువంటిది ఏంటంటే ప్రేమ. కాబట్టి మొట్టమొదట మనం పొందుకోవాల్సింది ఏంటంటే ప్రేమ. ఇక్కడ ఎస్తేరు గారు ఏం పొందుకుంటున్నారంటే ముందు ప్రేమ. చూడండి 17వ వచనం మళ్ళీ చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. మొట్టమొదటి ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తర్వాత కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అయితే నా ఆజ్ఞలు గైకొంటారు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆజ్ఞలు అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మొట్టమొదట మనం పొందుకోవాల్సింది ఏంటంటే ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు ఈ రోజున. పిల్లల తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు. ప్రేమకుండే క్వాలిటీస్ అన్నీ కూడా 1 కొరింథీ 13వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ తొందరపడదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. కాబట్టి దాన్ని పొందుకుంటా ఉంది ఈ రోజున ఎవరు? ఈ స్త్రీ ఎస్తేరు అనగా మనమే, సంఘమే, దైవికమైనటువంటి సంఘమే, దేవుని సంఘమే, సార్వత్రిక సంఘమే, ప్రపంచ మానవాళి అనమాట. ఈ సంఘం ఎస్తేరుకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఎస్తేరు అనగా ఈ సార్వత్రిక సంఘం మొట్టమొదటి ఏం చేయాలంటే దేవుని ప్రేమను పొందుకోవాలి. హల్లెలూయా, అంతే కదండి. ఒక వ్యక్తిని ప్రేమించామంటే ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడుతూ ఉంటుంటాం. ఎటువంటి పనినైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమిస్తున్నారా? దేవుడు సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టేసాడంట. అలాగే ఇక్కడ వస్తీని ఏం చేశాడంటే ఈయన స్త్రీలందరికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించినంటండి. అంటే ఎస్తేరు గొప్పదనా? ఎస్తేరు అందగత్తెనా? ఎస్తేరు ఐశ్వర్యవంతురాలనా? కాదు. ఎస్తేరులో ఉన్నటువంటి దీనత్వం, ఎస్తేరులో ఉన్నటువంటి వినయం, ఎస్తేరులో ఉన్నటువంటి మరి ఆ యొక్క వివేకం రాజుని ప్రేమలో పడేలా చేసిందనమాట. రాజుని ప్రేమించేలా చేసిందనమాట. రాజు ప్రేమను పొందుకునేలా చేసింది ఏంటంటే ఎస్తేరులో ఉన్నటువంటి దీనత్వం, వినయం, విధేయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. ప్రవచనాలన్నీ నిరర్ధకములు అయిపోతాయి, భాషలన్నీ నిలిచిపోతాయి, జ్ఞానమైన నిరర్ధకమైపోతుంది, కిరీటమైన పాడైపోతుంది, ఏది ఇచ్చినా పాడైపోతుంది. కాబట్టి మొట్టమొదట ఏంటంటే శాశ్వతంగా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను పొందుకోవాలంటాను మనం. కాబట్టి ఇక్కడ ఎస్తేరు గారు మొట్టమొదట రాజు నుంచి పొందుకున్నటువంటిది ఏంటంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ తర్వాత ఏం పొందుకున్నదంటే ఆమె దయాదాక్షిణ్యాలు పొందుకున్నదంటండి. రాజుగారి వలన దయాదాక్షిణ్యాలు పొందుకున్నదంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రేమ, దయాదాక్షిణ్యాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజున దేవుడు ఎలా ఉన్నారంటే
దేవుడి దయ వల్ల బాగున్నామండి. చాలామంది చెప్పేటువంటి మాట ఇదే కదా, మనం అందరూ చెప్పేటువంటి మాట. ఏమో ఎలా ఉన్నారంటే, ఆరోగ్యం ఎలా ఉందంటే దేవుని దయ వల్ల బాగుందండి, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మేము చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నామండి అని చెప్తుంటుంటారు. ఇక్కడ ఎస్తేరు గారు కూడా అదే చెప్తున్నారు. దేవుని దయాదాక్షిణ్యాలు సంపాదించుకుందంట, అనగా రాజుగారి యొక్క దయాదాక్షిణ్యాలు సంపాదించుకుందంట. కాబట్టి సంఘంగా ఉన్నటువంటి నీవు నేను, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క దయాదాక్షిణ్యాలను పొందుకోవాలంటే, నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 దయాదాక్షిణ్యాలు. ఎప్పుడైతే దేవుని చేత ప్రేమించబడతామో, ఎప్పుడైతే దేవుని దయాదాక్షిణ్యాలు మనం పొందుకుంటామో, అప్పుడు మన స్థితి ఏమవుతుందంటండి, అప్పటి వరకు బానిస ఎవరు, ఎస్తేరు గారు, అప్పటి వరకు అనాథ, అప్పటి వరకు ఆమె మాటకు విలువ లేదు, అప్పటి వరకు ఆమెను పట్టించుకున్నటువంటి వారు లేరు, అప్పటి వరకు ఆమె అంటే ఎవరికో తెలియదు, అప్పటి వరకు ఆ వీధిలో పక్కింటి వాళ్ళకు కూడా ఎస్తేరు అంటే ఎవరో తెలియదు. కానీ ఎప్పుడైతే రాజు ప్రేమను పొందుకున్నదో, ఎప్పుడైతే రాజుగారి యొక్క దయా దాక్షిణ్యాలను పొందుకున్నదో, ఆమెకు ప్రమోషన్ వస్తూ ఉందంట. ఎటువంటి ప్రమోషను, ఎవరికి రావాల్సిన ప్రమోషను చూడండి. ఎవరైతే అవిధేయత చూపిస్తారో, నేను ఇది మీకు ఇంకో విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ప్రియులారా. లూకా సువార్తలో మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, మత్తయి సువార్తలో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఈ మాట. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి మీరు చూడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28, 29 వచనాలు మీరు చూసినట్లయితే, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల గనవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుంచి వానికి కలిగినది తీసివేయబడును. చూసారా ప్రియులారా, ఇక్కడ ఏం చేయాలంటే ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఇక్కడ వస్తీకి ప్రియులారా కలిగింది ఏంటంటే రాజకిరీటం కలిగింది, కానీ ఆమెకు లేనిది ఏంటంటే వినయం లేదు, విధేయత లేదు. గమనించాలి ప్రియులారా. అందుకనే ఆ తలాంత్ ఏదైతే ఉందో, ఆ రాణి అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఆ రాజకిరీటం ఏదైతే ఉన్నదో, దాన్ని తీసివేసి ఎవరికి ఇవ్వాలంటే ఇప్పుడు ఎస్తేరు గారికి ఇవ్వమని చెప్తున్నాడు. అందుకనే వస్తీకి బదులుగా ఎస్తేరు ఆ రాజ్య కిరీటాన్ని దక్కించుకుంటా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తలాంతులు, ఒక యజమాని తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 1, ఒకరికి 3, ఒకరికి 5, ఒకరికి 10, ఇట్లా తలాంతులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మళ్ళా తిరిగి వచ్చేసరికి 5 తలాంతులు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు, 10 తలాంతులను చేశాడు. 3 ఉన్న వ్యక్తి 6 చేశాడు. కానీ 1 తలాంతు ఉన్న వ్యక్తి మాత్రం దాన్ని కప్పిపెట్టి ఉంచాడంటాడు, మెదపకుండా కదపకుండా. అంతే దేవుడు వచ్చి ఏం చేశాడు తెలుసా, ఆ 1 తలాంతున్న వాని అతను తీసేసేయండి, అది 5 తలాంతులు 10 తలాంతులు చేశాడే, ఆ 10 తలాంతులు కలవానికి ఇయ్యండి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే తలాంతుని ఇతని దగ్గర నుంచి తీసి అతనికి ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని, దేవుడు ఇచ్చిన తలాంతుని మీరు ఉపయోగించట్లేనట్లయితే, పాటలు పాడే తలాంతు ఇచ్చాడు మీకు దేవుడు, మీరు ఉపయోగించలేదనుకోండి, ప్రసంగం చెప్పే వాళ్ళకి పాటలు పాడే తలాంతు ఇచ్చేస్తాడనమాట. నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడు, ప్రసంగం చెప్పే తలాంతు ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు, ఇవేది ఉపయోగించుకోవట్లేదు అనుకోండి, నీవు ప్రార్థన చేయలేనట్లయితే ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తారంటే నా తలాంతు తీసి, వీళ్ళకి ఈ తలాంతు ఇచ్చాను ప్రార్థన చేయమని ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదే అని చెప్పి ఎవరైతే ఆల్రెడీ దేవుళ్ళు యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి ఆ తలాంతు ఇవ్వబడుతుందంట. ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. వస్తీ గారి జీవితంలో అదే జరుగుతుంది. ఆమె యొక్క అవిధేయత, ఆమె యొక్క మరి ఆ తొందరపాటుతనం, ఆమె యొక్క మాట విననితనం ఏం చేసిందంటే తనకున్నటువంటి పోస్ట్ని, తనకున్నటువంటి కిరీటాన్ని కోల్పోయేలా చేసింది. ఎస్తేరు గారు అయితే మరి దేవుని మీద ఆధారపడ్డది, దేవుని వైపు చూస్తూ ఉంది. దేవుని అంటే భయభక్తులు కలిగినటువంటి వారు మనుషులను కూడా ప్రియులు గమనించాలి. చాలామంది దేవుని ప్రేమిస్తున్నాను దేవా, ఎవరైనా నన్ను ప్రేమించలేడు నా యాజ్ఞగా అయికుంటాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి నిజంగా ఇక్కడ ఎస్తేరు ఏం చేస్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవుని దయ సంపాదించుకున్న వాళ్ళు మనుషుని దయ కూడా సంపాదించుకుంటారు. ఎస్తేరు రాజుగారి ప్రేమను పొందుకోవడానికి ఎస్తేరు రాజు కంటే ఎక్కువగా దేవుని ప్రేమించింది. ఎస్తేరు
రాజు కంటే ఎక్కువగా దేవునికి భయపడింది. ఎస్తేరు గారు రాజు కంటే మరి ఎక్కువ విలువను దేవునికి ఇచ్చింది. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. వావ్, వండర్ఫుల్, దేవునికి స్తోత్రం. ఎందుకని ఎస్తేరు కొనియాడబడతా ఉంది? ఎందుకని ఎస్తేరు రాజు చేత ప్రేమించబడతా ఉంది? ఎందుకని ఎస్తేరు రాజ్య కిరీటానికి అర్హత సంపాదించిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాబట్టి. అంతే రీజన్, ఇంకోటి ఏమీ లేదు. ప్రియులు గమనించాలి. చాలామంది అనుకుంటారు ఎస్తేరు చాలా అందమైన అమ్మాయి కాబట్టి ఆ యొక్క కిరీటాన్ని పొందుకున్నది. ఎస్తేరు చాలా అందమైనటువంటి అమ్మాయి కాబట్టి రాజుగారికి ముగ్ధుడైపోయాడు. రాజుగారు ఆమెను చూసి అట్రాక్ట్ అయిపోయాడు. లేదు ప్రియులరా, ఎస్తేరు కంటే కూడా చాలా అందగత్తులు ఉన్నారు అక్కడ, ఎస్తేరు కంటే గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఎందుకని రాజు చేత కొనియాడబడింది అని చూసినట్లయితే మెయిన్ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రీజన్. ఎంతకని ఈమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి రాజుగారి ప్రేమను పొందుకోగలుగుతూ ఉంది. రాజుగారికి ప్రేమ కలిగేలాగా దేవుడు చేశాడు. రాజు ప్రేమను పొందుకునేలాగా దేవుడు చేశాడు. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రియులరా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది కాబట్టే రాజుగారి దయాదాక్షిణ్యాలను పొందుకున్నటువంటి స్త్రీగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడిని నువ్వు ప్రేమించినట్లయితే, దేవుడిని నువ్వు వెతికినట్లయితే నిన్ను జనులు వెతుకుతారు. దేవుడిని నువ్వు ప్రేమించినట్లయితే, దేవునికి నీవు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే నిన్ను ప్రజలు ప్రేమిస్తారు. నిన్ను జనులు మరి ప్రాధాన్యత ఇస్తారు. అంతేగాని మనుషుల వైపు చూస్తూ మనుషులకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనల్ని ఎవరో పట్టించుకోరు. ఇక్కడ ఎస్తేరు గారు ఎంతమంది స్త్రీలు ఉన్నారో, ఎంత కాంపిటీషన్ ఉంది, ఏం పట్టించుకోవట్లేదు. దేవుని మీద ఆధారపడుతూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి రాజుగారి చేత ప్రేమించబడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారి చేత ప్రేమించబడుతూ ఉంది. రాజుగారి దయాదాక్షిణ్యాలు పొందుకుంటూ ఉంది. అలాగే రాజుగారు ఇస్తున్నటువంటి కిరీటాన్ని పొందుకునేటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 2 కిరీటాలు గుర్తుపెట్టుకోండి. రాజకిరీటము వస్తీ గారికి ఉందా, ఆల్రెడీ రాజకిరీటం ధరించుకుని ఉంది ఆవిడ. ఆ రాజకిరీటాన్ని కోల్పోయింది. ఎస్తేరు గారికి అయితే ఏ విధమైన కిరీటాలు లేవు, కానీ రాజ్య కిరీటం. ఇప్పుడు ఎస్తేరు గారు ఆ కిరీటం ధరించుకుంటే ఏమవుతుందండి? మహారాణి అవుతుంది అనమాట. ఆ రాజ్యం అంతటికి కూడా ఆమె మహారాణి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక మహారాణి అయింది, ఆ రాజ్యానికి వారసరాలైంది. అంతవరకు ఆమె సరిగ్గా పట్టించుకోలేకపోయేది. అంతవరకు ఆమె సరైన బట్టలు వేసుకోవడానికి లేనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు ఆమెకు చెలికత్తులు వచ్చారు, ఆమెకు ఒక రాజ్యం వచ్చింది, ఆమెకు ఒక ప్రత్యేకమైన గృహం వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారండి? కేవలం యెహోవా యందు భయభక్తులు కలిగిండుట. వీళ్ళు గమనించాలి. జ్ఞానానికి మూలం అంటండి, తెలివికి మూలం అంటండి, సమస్తము కూడా వచ్చేస్తాయంటండి. కేవలం దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగినట్లయితే ధనము నిన్ను కొనియాడుతుంది, పదవి నిన్ను కొనియాడుతుంది, ఆస్తి అంతస్తులు నిన్ను కొనియాడతాయి, సమస్తము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎస్తేరు గారు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది కాబట్టి ఆమెని రాజ్యం వరిస్తూ ఉంది, రాజుగారు వరిస్తూ ఉన్నాడు. ఆమె వెంట రాజుగారు పడుతూ ఉన్నాడు. ఇక్కడ వచనం చదవండి. రాజుగారు ఆమెను ప్రేమించాడా, ఆమె రాజుగారిని ప్రేమించిందా? ఇప్పుడు గమనించాలి. ఒక పేద పిల్ల అయ్యుండి, ఒక వీధి పిల్ల అయ్యుండి, ఒక అడ్రస్ లేని పిల్ల అయ్యుండి ఆమె ఉంటే ఆమె రాజుగారిని ప్రేమించిందంటే స్వార్థం అనుకుంటారు అందరం. ఆశపడింది, అత్యాశపడింది అనుకుంటారు. కానీ అది లేదు. ఇక్కడ రాజుగారు ఆమెను ప్రేమిస్తున్నాడంట. ఎవరిని? ఒక గల్లీ పిల్లని. తల్లిదండ్రులు లేరు, అడ్రస్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, బానిసగా ఉన్నటువంటి ఆమె. అటువంటి స్త్రీని రాజుగారు ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉన్నా చూస్తారా? కాబట్టి ఈ రోజున ఆ అడ్రస్ లేని ఆ గల్లీలో ఉన్నటువంటి మరి ఆ అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు అంటే ఎవరో కాదు, నువ్వు నేను. మరి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి దేవాది దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క రాజుగారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట? నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ గట్టు కాదు కానీ, నీకున్న స్థితిగతులను బట్టి కాదు కానీ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమించాడో మన పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడైతే ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతున్నామో
సామెతలు 31:30 ఉంచండి. అంత మోసకరం సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడతా ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదో రాజుగారి చేత కొనియాడబడి రాజుగారి చేత ప్రేమించబడతా ఉంది, రాజుగారి దయాదాక్షిణ్యాలు పొందుకుంటా ఉంది, వెంటనే రాజ్య కిరీటాన్ని పొందుకుంది. హల్లెలూయా. అంతవరకు సరైన బట్టలు ఉన్నాయో లేవో, విస్తారమైనటువంటి బట్టలు, విస్తారమైనటువంటి ఆహారం, విస్తారమైనటువంటి పనికత్తులు అంతా కూడా చూసారా ఒకదాని ఒకటి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించకుండా ఉంటామో మన స్థితి అప్డేట్ అవుతుందంటండి. ఫోన్ అప్డేట్ చేసుకోండి, స్లో అయిపోయింది అంటారు కదా. అప్డేట్ చేసుకోబోయి మనం ఏమన్నా తేడా కొట్టామనుకోండి ఉన్న ఫోన్ పోతుంది అనమాట, జాగ్రత్తగా లేకపోతే. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ స్త్రీ యొక్క జీవితం ఎంత మారిపోయింది చూసారా ఒక వచనంతో. కానీ అంతకుముందు ఆమె ఎంతో కష్టపడింది, అంతకుముందు ఆమె ఎంతో దేవుని భయభక్తులు కలిగింది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగింది కాబట్టి ఆమె స్థితిగతులు మారిపోయినాయి. దేవుని చేత ప్రేమించబడ్డది, రాజుగారి చేత ప్రేమించబడ్డది, రాజుగారి దయాదాక్షిణ్యాలు పొందుకున్నది. అంత మాత్రమే కదా, ఒక రాజ్యాన్ని సంపాదించుకుంది, ఒక రాజ్యానికి రాణిగా అయ్యింది. చక్కటి పనికత్తుల్ని, ఎన్ని చీరలు, ఎన్ని బట్టలు, ఎంతమంది పనికత్తులు, ఎంత హోదా. ఆమె ఒక మాట, ఒక ఆజ్ఞ జారీ చేసిందంటే సమస్తం జరిగిపోతుంది. గల్లీలో అనాథగా ఉన్నటువంటి స్త్రీ ఈ రోజున మహారాణిగా అయిపోయిందంటే కారణం ఆమె కష్టపడి చదివిందంటారా? కారణం ఆమె రాత్రింబగలు హార్డ్ వర్క్ చేసిందంటారా? కారణం ఆమె గొప్ప గొప్ప కళలు కనేసేసి ఆ కళను స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేసిందంటారా? ఏమీ లేదు. మరేం చేసిందంటండి? కేవలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం తప్ప రెండోది ఏమీ తెలియదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సూర్యాపేటలో జరిగినటువంటి ఒక విషయం చెప్తాను మీకు. ఒక తల్లి ఉంది, యవ్వన కాలంలో భర్తను కోల్పోయింది. చూస్తే ఇద్దరు ఆడపిల్లలే, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నదామె. అటువంటి సందర్భంలో పిల్లలు పెంచుతూ వచ్చింది, చిన్న పిల్లలే. దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంది ఒకటే, ప్రభువా నాకు వచ్చిందల్లా పరిశుద్ధంగా జీవించటం, అది నీ కొరకు, నేను ఇంకోటి ఏం చేయలేను, నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, పరిశుద్ధంగా జీవితాన్ని యేసయ్యా అని తీర్మానం చేసుకుంది. 5 సంవత్సరాల పిల్లలు 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు దాటేస్తూ ఉన్నాయి. అప్పుడు వివాహ సమయం వచ్చేసింది, వివాహం చేయాలి. ప్రభువా నాకు అదొకటే వచ్చు, నీ కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను, అంతకుమించి నేనేమి చేయలేను అని చెప్పి తీర్మానం చేసుకున్నదంటండి. అదే తీర్మానం కంటిన్యూ అవుతుంది. పిల్లలకి వివాహ సంబంధాలు రావడం ప్రారంభమయ్యాయి. పెద్ద కుమార్తెకి వివాహ సంబంధం వచ్చింది, చాలా మంచి సంబంధం, అమెరికా నుంచి సంబంధం వచ్చింది. ప్రియులారా, ఇది స్టోరీ కాదు, జరిగినటువంటి సంఘటన. సంబంధం వచ్చింది. వచ్చినప్పుడు అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. అబ్బాయి పేరెంట్స్ వచ్చారు మాట చూసుకోవటానికి. వచ్చి అంటా ఉన్నారు, మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, మరి మాకు ఇన్ని లక్షల కట్నం కావాలి, ఇన్ని కేజీల బంగారం కావాలి అని చెప్తే ఆ తల్లి అంటా ఉంది, అయ్యో నా దగ్గర ఏమీ లేదే, నేను ఇవ్వలేనే, అయితే ఈ సంబంధం మనకు సూటబుల్ కాదని చెప్పి వాళ్ళకి, అయ్యో మా దగ్గర అదేమీ లేదమ్మా అని చెప్పిందంట. తర్వాత ఆ పెండ్లి కుమారుడు ఫోన్ చేశాడంట, ఏమైందండి మా అమ్మ వాళ్ళు వచ్చారు, మరి ఏం చెప్పారు మీరంటే, అయ్యా మా పరిస్థితి అంతా మీకు తెలుసు, ఆల్రెడీ మేము చెప్పాం, నా దగ్గర ఏమీ లేదయ్యా, నేనేమి ఇవ్వలేను, కానీ మీరు లక్షల్లో కట్నం అడిగారు, మీ అమ్మగారు కేజీలు బంగారం అడిగారు, మేము ఎక్కడ తెచ్చేయగలం అంటే ఆ కుమారుడు ఒకటే మాట చెప్పాడు, మా అమ్మ వాళ్ళు ఏది అడిగినా కూడా అన్నీ ఓకే ఓకే మేము ఇస్తాం అని చెప్పండి అని చెప్పాడంట. సరే అని చెప్పి ఆమె ఆ పెండ్లి కుమారుడు చెప్పిన మాటకు ఓకే చెప్పి తల్లి, మరి ఎవరు అత్తగారు ఓకే చెప్పినప్పుడు తల్లిగారు వాళ్ళు ఏదైతే అడిగారో, ఎన్ని లక్షల కట్నం అయితే అడిగారో, ఎన్ని కేజీ బంగారం అయితే అడిగారో అన్నీ ఆ కుమారుడే ప్రొవైడ్ చేసి, అంటే తనకు రావాల్సినటువంటి తన ఇచ్చుకుని ఆ కుమార్తెని వివాహం చేసుకుని మరి అమెరికా తీసుకెళ్ళడం జరిగిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఈమె చేసింది ఏంటంటే, కష్టపడి సంపాదించిందా? ఈమె చేసింది ఏంటంటే, పిల్లల కోసం ఏమైనా కూడబెట్టిందా? ఏమి చేయలేదు. కేవలం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుంది, దేవునికే తన జీవితాన్ని డెడికేట్ చేసింది. ఆ పరిశుద్ధంగా జీవించడం ఆ ఒక్క పని వల్ల తన బిడ్డలకు ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి పెట్టినటువంటి తల్లిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే వస్తీ గారు ఒకే ఒక్కటి ఏం చేసిందంటే, ఆమె
అవిధేయత చూపించింది, రాజుగారి మాటను ధిక్కరించింది, రాజుగారి మాటను నెగ్లెక్ట్ చేసింది. ఏమైపోయింది? ఉన్న పోస్ట్ని ఊడిపోట్టుకుంది, రాణి పదవిని పోగొట్టుకుంది. కానీ ఇక్కడ ఎస్తేరు గారు చూసినట్లయితే ఆమెకు ఒకటే తెలుసు చిన్నతనం నుంచి, మొర్దెకై ఎలా పెంచాడంటే ఆమెని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి మరి చక్కటి అమ్మాయిగా పెంచుకుంటూ వచ్చాడు. దాన్నే కంటిన్యూ చేసింది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చింది. అదొక్కటే తెలుసు ఆమెకి. అందాల పోటీలు అంటే తెలియదు, మేకప్ అంటే తెలియదు, బ్యూటీ పార్లర్ అంటే తెలియదు. అందుకనే అవన్నీ ఇస్తుంటే నాకు ఏం తెలియదండి ఇవన్నీ, నేను నాకు ఈ యొక్క మరి ఫేస్ ప్యాక్లు ఈ ప్యాక్లు అవి ఏం తెలియదు. కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నేను సామరస్యంగానే ఉంటాను, దేవునికి ప్రార్థన చేసుకుంటానండి. రాజుగారికి నచ్చితే నచ్చుతాను, లేకపోతే లేదు. ఇవన్నీ నా వల్ల కాదండి. దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్తాను, ఈ డాలు ఈ కవచం నాకు అలవాటు లేదండి, ఇవి నాకు తెలియదు. నాకు తెలిసిందలా ఒకటే, వరిసేలో ఒకటే, అది పట్టుకుని నేను యుద్ధానికి వెళ్తాను. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నాకు యుద్ధాన్ని తెచ్చిపెట్టేటువంటిది నా చేతిలో ఉన్న ఆయుధం కాదు. మరేంటంట, నా వెనుకున్న దేవుడు, నాలో ఉన్నటువంటి దేవుడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే గొలియత కంటే గొప్పవాడు, ఆయన నాకు విజయం తెచ్చిపెడతాడు. అంతేకాని నా చేతిలో ఉన్న డాలు కత్తో ఇది కాదు నాకు విజయం తెచ్చిపెట్టేది అని చెప్పి దావీదు యుద్ధానికి ముందుకెళ్తా ఉన్నాడు. ఎస్తేరు కూడా నాకున్న అందం కాదండి రాజుగారి చేత అట్రాక్ట్ చేసేది, నాకున్నటువంటి టాలెంట్ కాదండి, నేను పూసుకున్నటువంటి ఆ యొక్క మేకప్లు కాదండి రాజుగారి యొక్క దయ సంపాదించుకునేలా చేసేది, నాకున్నటువంటి ఆ యొక్క అందమో లేకపోతే నేను కట్టుకున్న బట్టలో కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని మరి రాజుగారిని అట్రాక్ట్ చేసేది మరి ఏంటంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి నేను అదే చేస్తూ ఉన్నాను. నాకు అదే ఉన్నది, నాకు ఉన్నది అదే. నేను అంతకు మించి ఎక్స్ట్రా నాకు ఏం కోరుకోను. నేను దాన్నే కంటిన్యూ చేస్తాను. కాబట్టి మీరు ఇచ్చే బట్టలో, మీరు ఇచ్చేటువంటి అలంకరణ, మీరు పెట్టే తిండో నన్ను మరి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళవు. కేవలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఉన్నతమైన స్థితికి నేను వెళ్తానని చెప్పి మరి ఆ యొక్క అవకాశాన్ని ధిక్కరించినటువంటి స్త్రీగా ఎస్తేరు గారు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ బైబిల్ కింద ఉన్న విషయాలు నేను చదవట్లేదు, సమయం లేక జస్ట్ మామూలుగా చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వర్తమానం మళ్ళీ మళ్ళీ వినాలి, మీరు చక్కగా బలపడతారు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి కిరీటాన్ని, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా, లేక మరి దుర్వినియోగం చేసుకుంటా ఉన్నామా? ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని దిగజార్చిపోతున్నామా? ఈ ఉన్నటువంటి స్థితి నుంచి దిగజారిపోతున్నామా, లేక ఇంకా అప్గ్రేడ్ అవుతున్నామా, ఇంకా అప్డేట్ అవుతున్నామా, ఇంకా దేవునికి ఇంకా సమీపంగా అవుతున్నామా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. వీధిలో ఉన్నటువంటి స్త్రీ ఈ రోజున రాజభవనంలోకి వచ్చింది. వీధిలో ఉన్నటువంటి స్త్రీ, ఆర్డినరీగా ఉన్నటువంటి స్త్రీ ఎక్స్ట్రాఆర్డినరీగా మారింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారా? కానీ రాజభవనంలో ఉండవలసినటువంటి స్త్రీ, రాణిగా ఉండవలసినటువంటి స్త్రీ స్థానాన్ని కోల్పోయింది. ఒక ఆర్డినరీ స్త్రీగా మారిపోయింది. గమనించుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఎస్తేరు వలె ఉన్నామా, వస్తీ వలె ఉన్నామా? ఉన్న కిరీటం కోల్పోతున్నామా, లేని కిరీటాన్ని పొందుకుంటున్నామా? ఈ ఇద్దరు స్త్రీల్లో ఎవరి వలె ఉన్నాం? వస్తీ వలె ఉన్నామా, లేకపోతే ఎస్తేరు వలె ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడారు, నేను నమ్ముచున్నాను. ఈ వర్తమానాన్ని ఇంతతో ముగించాలనుకుంటూ ఉన్నాను. ఈ వర్తమానం ముగించే ముందు మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. రాజ్య కిరీటము ఈ రెండు కిరీటాల్లో మరి మనం ఏ కిరీటాన్ని నుంచి ఏ కిరీటానికి వెళ్ళగలుగుతాం? రాజకిరీటం కలిగి రాజకిరీటాన్ని కూడా సంపాదించుకుంటున్నామా, లేకపోతే ఉన్న రాజకిరీటాన్ని కోల్పోతున్నామా? వస్తీ వలె మరి మనం గర్వపడుతున్నామా? వస్తీ వలె మాటను ధిక్కరిస్తున్నామా? వస్తీ వలె వచ్చిన అవకాశాన్ని తిరస్కరిస్తున్నామా? వస్తీ వలె మరి దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటున్నామా, ఆగ్రహాన్ని పొందుకుంటున్నామా? గమనించాలి ప్రియులారా. వస్తీ వలె మరి ఆ యొక్క ఉన్నటువంటి పదవిని కోల్పోయినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం సరి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇంతవరకు దేవుణ్ణి రక్షణగా అంగీకరించలేనట్లయితే, ఇంతవరకు దేవుని మాటను స్వీకరించినట్లయితే, ఇంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించలేనట్లయితే, ఇంతవరకు దేవుని ప్రేమను నువ్వు పొందుకోలేనట్లయితే ఇదే అనుకూల సమయం ప్రియులారా, ఇదే అనుకూల సమయం. మరి మోకరించి, దేవా నీ ప్రేమకు నేను అర్హురాలుగా ఉండాలనుకుంటున్నాను, దేవా నీ ప్రేమ నేను పొందుకోవాలనుకుంటున్నాను. నీవే నన్ను ప్రేమించావయ్యా, నేను నిన్ను ప్రేమించలేదు, నీవే నన్ను ప్రేమించావు, నీవే నన్ను ఏర్పాటు చేసుకున్నావు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవే నన్ను ప్రేమించావయ్యా, నేను నిన్ను ప్రేమించలేదు, నీవే నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని చెప్పి నీ ప్రేమ నేను పొందుకుంటానయ్యా, నీ అనుగ్రహం, నీ దయదాక్షిణ్యం నేను పొందుకుంటానయ్యా. నా మనసును మార్చు, నా ఆలోచన మార్చయ్యా. నా ఉన్న స్థితి నుంచి నేను దిగజారిపోను, ఇంకా ఉన్నతమైన స్థితికి వస్తానయ్యా. నిన్ను హత్తుకునేటువంటి స్థితికి వస్తానయ్యా. హల్లెలూయా అని చెప్పి మీరు తీర్మానం చేసుకున్నట్లయితే మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మరి దేవుని దగ్గర అయ్యేటువంటి సమయం. కాబట్టి ఈ సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మనం సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాను. మీరు ఈ ప్రార్థనలు ఏకీభించినట్లయితే, మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఆత్మీయ స్థితిలో మీరు అణగారిపోతున్నటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే నేను సెట్ చేసుకుంటాను. ఈ రోజున నేను వస్తే వలె నా దాన్ని కోల్పోను. నేను ఎస్తేరు వలె నేను సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పిస్తాను. నేను దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాను. నేను ఇంకా రాజ్య కిరీటాన్ని నేను పొందుకుంటాను. రాజ్య కిరీటం నుంచి రాజ్య కిరీటాన్ని నేను పొందుకుంటాను. నా స్థితి నేను ఇంకా పెంచుకుంటాను. హల్లెలూయా అని మీరు అనుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మాకు తెలియజేస్తావు. వస్తీని ఎస్తేర్ని మా ముందుంచావు. రాజ్య కిరీటం నా ప్రభా. రాజ్య కిరీటాన్ని కోల్పోయినటువంటి స్త్రీని మా ఎదుటి ఉంచావు. రాజ్య కిరీటాన్ని దక్కించుకున్నటువంటి స్త్రీని మా ఎదుటి ఉంచావు. ఇద్దరిని చక్కట మాధురించావు నా తండ్రి. మరి ఎస్తేరు నా ప్రభా, నీ యందు భయభక్తి కలిగిన స్త్రీగా ఉంది కాబట్టి రాజు ప్రేమను రాజు యొక్క దయాదాక్షిణ్యాలను పొందుకొని మరి నా ప్రభా వస్తీకి బదులుగా ఆమె రాణి అయింది. కాబట్టి ఈ రోజున మేము కూడా నా ప్రభా మరి అటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి ఈ రోజున ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరైతే మారు మనసు లేదో మారు మనసు పొందారో, మరి నా ప్రభా ఎవరికైతే నా ప్రభా అనారోగ్యంతో ఉన్నారో నా ప్రభా వారికి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. ఎవరికైతే నా ప్రభా ఈ రోజున రక్షణ లేదో వారికి రక్షణ దయచేయమని మన ప్రభా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారు తీసుకున్న నిర్ణయాన్ని స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు బలపరిచినందుకు, నువ్వు స్థిరపరిచినందుకు నీకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.